నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ రోటి పచ్చడి అండి. ఈ చట్నీ అనేది రైస్కి, రోటీ, చపాతీ, పుల్కాకి చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. చిన్న పునుకులు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి రెసిపీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఇష్టపడి తింటారు. మనం ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా కొత్తగా డిఫరెంట్గా చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. దానికోసం వంకాయలు తీసుకున్నానండి, అలాగే కొన్ని టొమాటో ముక్కలు కూడా తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెంగా సాల్ట్ కూడా తీసుకోండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వంకాయ తీసుకుని ఫోర్క్తో కానీ చాకుతో కానీ గుచ్చి ఇలా స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా కాల్చండి. లో ఫ్లేమ్లో కాల్చినట్టయితే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఇలా కాల్చుకున్న వంకాయని ఒక గిన్నెలోకి వాటర్ పోసి వాటర్లోకి వంకాయని వేసేసుకోండి, చల్లారి పెట్టండి. అలాగే మిగిలిన వంకాయలు కూడా మనకి చట్నీ అనేది ఎంత క్వాంటిటీలో కావాలి అంటే దానిని బట్టి వంకాయలను తీసుకుని ఇలా అన్ని వంకాయలు కూడా ఇదే ప్రాసెస్తో ఫోర్క్తో గుచ్చి స్టవ్ పై పెట్టి బాగా కాల్చుకుని వాటర్లో వేసి చల్లారిన తర్వాత ఈ విధంగా నేను చూపించినట్లుగా పై పొట్టంతా కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇలా పీల్ ఓపెన్ చేసేసి ఆ మాడినట్లున్న స్కిన్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. లోపల వంకాయ మాత్రమే మనం చట్నీకి వాడబోతున్నాం. ఈ లోపల వంకాయ అనేది బాగా ఉడికి ఇలా మగ్గింది కదండి. ఇవన్నీ కూడా పైపీలు ఓపెన్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే కళాయిలోకి మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి టొమాటో ముక్కలు కూడా వేసి కొంచెంగా సాల్ట్ వేసుకుని 2 రెబ్బలు చింతపండుని కూడా వేసుకుని టొమాటో ముక్కలు మగ్గేంత వరకు కొంచెంగా వాటర్ పోసి ఉడికించండి. ఇలా వాటర్ పోసి ఉడికించినట్లయితే టొమాటో అంతా కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి, పచ్చిగా లేకుండా. అదే టొమాటో ముక్కల్లోకి కొన్ని కొత్తిమీర రెబ్బల్ని కూడా వేసుకుని బాగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. చట్నీ రోటి పచ్చడి అని చెప్పాను కదండి, చిన్న రోలు తీసుకుని దానితో ఇప్పుడు చట్నీ అనేది చేసి చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే మిక్సీలో చట్నీ కాకుండా ఇలా రోలులో చట్నీ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం నాటి చట్నీ అండి. మనం ఎక్కువగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ చేస్తూ బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా. డైలీ ఇడ్లీ, దోశల్లోకి ఒకేలాంటి చట్నీ కాకుండా ఈ విధంగా ఒక్కసారి రోటి పచ్చడిని వంకాయలతో చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రోలుని శుభ్రంగా కడుక్కుని మనం చట్నీ అనేది స్టార్ట్ చేద్దాం. రోలులో చేసిన చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా ఇలా మనం రోలుతో చేసుకుని తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ విధంగా రోలుని శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని పచ్చిమిర్చి అంతా కూడా బాగా నలిగేంత వరకు దంచుకోవాలండి. ఈ విధంగా మెత్తగా నలిగేంత వరకు దంచండి. పచ్చిమిర్చి అనేది చాలా త్వరగానే నలిగిపోతుందండి. మనం ఆయిల్లో బాగా మగ్గించాం కదా, ఈ విధంగా బాగా నూరుకోండి. ఇలా నలిగేంత వరకు బాగా నూరుకుని ఫ్రెండ్స్ చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పచ్చిమిర్చి అంతా బాగా నలుగుతుంది కదండి. ఇప్పుడు కొంచెంగా గల్లు ఉప్పు వేసుకుని
ఉప్పుతో పాటు పచ్చిమిర్చిని బాగా నూరామంటే చాలా త్వరగా నలిగిపోతుంది. పచ్చిమిర్చి బాగా నలిగిన తర్వాత మనం ముందుగా కాల్చుకుని పైపీలంతా ఓపెన్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకుని ఇవి కూడా పచ్చిమిర్చిలో కలిసేంత వరకు బాగా నూరండి. ఇలా రాయితో బాగా నూరినట్లయితే వంకాయలన్నీ కూడా మెత్తగా నలిగిపోతాయండి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా లోపలంతా కూడా మెత్తగా అయిపోయాయి. చాలా ఈజీగానే ఇవి రోట్లో నలిగిపోతాయండి. ఇప్పుడు టొమాటో ముక్కలు కొత్తిమీరని కూడా వేసేసుకుని టొమాటోతో పాటు చింతపండు కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా పచ్చిమిర్చి వంకాయ పేస్ట్లో వేసేసుకుని వీటిని కూడా బాగా నూరుకుని ఇప్పుడు పచ్చి ఉల్లిపాయని తీసుకుని శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత దానిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని దంచుకుని అలాగే వెల్లుల్లి జీలకర్రని కూడా దంచుకుందాం. చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని వెల్లుల్లి జీలకర్రని దంచుకోండి. ఎందుకంటే చట్నీ ఉన్నట్లయితే వెల్లుల్లి జీలకర్ర అనేది కరెక్ట్గా నలగదండి. చట్నీలో కలిసిపోతుంది కానీ ఇది మెత్తగా నలగదు. అందుకే చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుని వెల్లుల్లి జీలకర్రని బాగా దంచుకోండి. ఇలా జీలకర్ర అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచినట్లయితే ఆ జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ టేస్ట్ అంతా కూడా చట్నీకి బాగా కలుస్తుంది. మనం చట్నీ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర వెల్లుల్లి నలిగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కల్ని నేను చూపించిన విధంగా ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా రోట్లో వేసుకోండి. వీటిని మరీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ముక్కల్ని కచ్చపచ్చగా దంచితే సరిపోతుంది. ఇలా నలిగని ముక్కలతోనే మనం చట్నీలో వేసుకుని చట్నీ తింటుంటే ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనం చట్నీ తింటున్నప్పుడు రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తింటున్నప్పుడు అవి పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగా తెలుస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా దంచుకున్నాం కదా, ఇలా కొంచెంగా నలిగితే సరిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని మరలా చట్నీని రోట్లో యాడ్ చేసుకుని మనం వెల్లుల్లి జీలకర్రని కూడా కలుపుకున్నాం కదా, అలాగే చివరిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా దంచిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా చట్నీలో ఒకసారి బాగా కలుపుకొని చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసి బాగా దంచిన తర్వాత అంతా కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకుని రోలుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న రోలు ప్రతి ఇంట్లో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కావాలన్నా కూడా రోటి పచ్చడిని చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా చేసుకుని ఫ్యామిలీకి పెట్టుకోవచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. వంకాయల్ని మాత్రం ఈ విధంగా కాల్చి ఒక్కసారి చట్నీ చేసి చూడండి. అమ్మమ్మలు నాయనమ్మలు చేసే రుచితో చాలా చాలా కమ్మగా ఉంటుంది. చట్నీ అంతా కూడా నలిగిన తర్వాత గిన్నెలోకి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు కరివేపాకులు వేసుకుని కొంచెంగా ఇంగువ కూడా వేసుకుని పోపు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత నూరి పెట్టుకున్న చట్నీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ తాళింపుతో చట్నీ అనేది మరింత రుచినిస్తుందండి. పోపు అంతా కూడా చట్నీలో కలుపుకొని ఇంకా వేడివేడి రైస్కి సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.